రాజకీయత్వాన్ని పైకి తేవాలనే ప్రయత్నం మళ్ళీ మొదలైంది. ఒక లేని అంశాన్ని, అది అబద్ధం అని తెలిసిన అంశాన్ని తీసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా పడితే అలా దూషించడం అనేది ఆ వ్యక్తులకే సరిపోయేది. పొరపాటు ఏంటంటే 2019లో వీళ్ళని నమ్మి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇస్తే ఈ భాషతోటే ఇలాంటి చర్యలతోటే దాన్ని పదకొండు తెచ్చుకున్నారు. మధ్యలో సంఖ్య పోయింది. ఈసారి ఖచ్చితంగా 2029లో ఆ రెండిట్లో ఒక్కొక్కటి పోతాయి. ఎందుకంటే మన భాష బాగుండాలి. మనం ఏదో ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు మనం చూసి తర్వాత నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప ఏదో మనం ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఈ రిపోర్ట్ని డైవర్ట్ చేయాలనే విధంగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలందరూ